చాలా మంది బిసిబెల్లె బాత్ చేస్తారు కానీ చేసిన 5 మినిట్స్‌కే గట్టిగా అయిపోతా ఉంటుంది. అలాంటప్పుడు ఈ కన్సిస్టెన్సీలో నేను చెప్పిన టిప్స్‌ని ఫాలో చేసి చేశారంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. దీనికోసం 1 గ్లాస్ బియ్యంకి హాఫ్ గ్లాస్ కందిబ్యాలు 2, 3 సార్లు బాగా వాష్ చేసుకొని అందులోకి మీకు ఇష్టమొచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మెయిన్ వాటర్ కన్సిస్టెన్సీ వచ్చి ఒక గ్లాస్ బియ్యంకి 4 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని అందులోకి ఉప్పు కూడా యాడ్ చేసి 2, 3 విజిల్ వచ్చే వరకు బాగా కుక్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్‌లకి కొద్దిగా ఆయిల్, సాసులు, జీలకర్ర, ఆనియన్స్, కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 టమోటాలు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకొని టమోటా మెత్తగా అయ్యేంత వరకు బాగా మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసము, బిసిబెల్లె బాత్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు బాగా కుక్ చేసుకున్నాక మనం రైస్ లకి డైరెక్ట్ గా యాడ్ చేసుకొని ఇంకొక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండే టేస్టీ బిసిబెల్లె బాత్ రెడీ.